ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫస్ట్ సమంత గారిది ఒక వీడియో చూపిస్తాను. దాని తర్వాత నేనేందంటే 1 వీక్ బ్యాక్ ఆల్రెడీ మేఘన గారిది ఒక వీడియో చేసిన నేను. సేమ్ అది ఇదే స్టైల్‌లో. కానీ ఇది 3 మూవీ సాంగ్ ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇందులో కొంచెం ఎండింగ్‌లో మాత్రం చేంజెస్ ఉంటది. లిరికల్ బాగొస్తది. ఒకసారి చూద్దాం. మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేశారు నాకు సమంత గారి వీడియో. ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూశారు కదా! నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేశారు. నేను ఇదే స్టైల్‌లో ఇంతకుముందు చేసిన. అది మాత్రం బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్‌లో ఉంటది. అది 'పిల్ల పిల్ల' సాంగ్ అయితే ఉంటది. ఇది చూశారు కదా మీరు ఆల్రెడీ. మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేశారు నాకు. అది తమిళ్ సాంగ్ కాబట్టి బాగా నచ్చి నేను చేస్తున్నా నేను. ఓకే. నేను దీనికి కావాలంటే వేరే స్టైల్ కూడా చాలా ఉన్నాయి కానీ ఇది బాగుంటది. ఓకే. ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాలి ఈ విషయం అనేది. ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది. ఫాంట్ అస్సలు మర్చిపోవద్దు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫాంట్ అనేది. ఓకేనా? ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసిన. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. గ్రూప్స్ కూడా ఏముండదు. ఒకటైతే ఒక చిన్న ఐడియా అయితే ఇస్తాను మీకు. ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 7 లెటర్స్ ఉన్నాయి ఇవి. ఓకే. ఈ 7 లెటర్ మీకు ఒకవేళ మీ నేమ్‌లో 7 లెటర్ ఉంటే మీరు 7 లెటర్‌తో ట్రై చేసుకోవచ్చు. మీ నేమ్ ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి తక్కువ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు దీనికి. ఇంకా బాగుంటది. ఓకే. ఇంకోటేందంటే ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేసిన నేను. మొత్తం వైట్ కలరే పెడదామని అనుకున్నా. కానీ ఏందంటే డ్రెస్ కలర్‌ని బట్టి నేను చేంజ్ చేసిన. బాగా వచ్చింది నాకు. ఇప్పుడైతే ఈ ఫోటోస్ అనేది ఒకటే పెట్టాను గానీ అది ఎంబీ అంటే మీకు ప్రీసెట్ ఇస్తాను కదా! ఎంబీ ప్రాబ్లమ్ వల్ల నేను ఒకటే పెట్టాను గానీ ఇప్పుడు చేంజ్ చేసేస్తాలే గానీ ఇక్కడ నేను యెల్లో కలర్ కాబట్టి యెల్లో కలర్ డ్రెస్ ఒకటి ఉంది. అది పెడతా. ఒకవేళ చెప్పాను కదా! నేమ్ అయితే యాడ్ చేయనీకే ట్రై చేయండి మీకు. ఈ ఐ లవ్ యూ కూడా బాగానే ఉంది. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎలాగైతే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఓకే. ఇంకోటేందంటే మీరు కలర్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ డ్రెస్ కలర్‌ని బట్టి. లేకపోతే మొత్తం ఒకటే ఫోటో పెడితే ఇంకా హ్యాపీ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అన్ని ఫోటోస్ పెట్టాలని రూల్ లేదు. ఎందుకంటే ఒకటే ఫోటో పెడదామని అనుకుంటే ఈ వరసలో నేమ్ మాత్రం పెట్టండి. ఐ లవ్ యూ వద్దు. నేమ్ పెట్టండి. ఓకే. ఇంకా బాగుంటది. ఓకేనా? ఇప్పుడు ఇదైతే వదిలేసేద్దాం. ఇప్పుడు మనకు ఈ లిరిక్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి 2 ఫోటోస్ అయితే ఉన్నాయి. 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్‌ని కాపీ చేసుకుందాం. చెప్తాను. కాపీ చేసుకోండి. ఇక్కడ ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి పేస్ట్ చేసుకోండి. దీన్ని కిందికి తీసుకురండి. లిరికల్ కిందికి తీసుకురండి. ఇంకో గ్రూప్ కూడా ఉంది కదా! దాన్ని కూడా కిందికి తీసుకురండి. ఇక్కడ కూడా సెట్ అయింది. ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ జరిపేద్దాం ఇలా. ఈ యారో క్లిక్ చేసి జరిపేద్దాం. మళ్ళీ ఇంకో గ్రూప్‌ని పేస్ట్ చేద్దాం. ఇక్కడ కిందికి తీసుకొద్దాం. ఓకే. దీన్ని కూడా కిందికి తీసుకొద్దాం. ఓకే. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి మీరు. లాస్ట్‌లో మీకు ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ అయితే గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో పెడుతున్నాను. పెట్టేసిన దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసిన ఇలా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇలా ప్రతి ఒక్క ఫోటో యాడ్ చేసుకోండి. పైన అయితే ఒక షేప్ అయితే కనిపిస్తుంది. ఇందులో అయితే సాచురేషన్ అయితే ఉంటది. మీరు ఛానల్ రీమ్యాప్ అని ఒకటి ఉంటది. అది యాడ్ చేయండి ఒకసారి చెప్తాను. ఓకే. దీంట్లో మీరు ఇక్కడ జీ ఉంది కదా! దాని కింద జీని క్లిక్ చేస్తే ఇలాగైతే ఒక మంచి కలర్ గ్రేడియంట్ టైప్‌లో అయితే ఉంటది. కావాలంటే ట్రై చేయండి. ఇది కూడా బాగుంటది. అన్నీ ఒకటే కలర్‌లో కనిపిస్తది. అంతే. దాని తర్వాత వీడియో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై